సిక్కింలో క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఫ్లడ్స్ వచ్చాయి. భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. అసలు ఏం జరిగింది? ఈ క్లౌడ్ బర్స్ట్ జరిగిన ప్లేస్లో లోనాక్ అనే ఒక సరస్సు ఉంది. సిక్కింలో చాలా సరస్సులు ఉన్నాయి. హిమనీ నదంతో అంటే హిమాలయాల మంచుతో ఆ వాటర్ వచ్చి కరిగి వచ్చిన సరస్సులు చాలా ఉన్నాయన్నమాట. ఈ లోనాక్ సరస్సు కూడా అటువంటి ఒక సరస్సు. ఇది దాదాపు 160 హెక్టేర్లు ఉన్న సరస్సు. ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ ఆ ప్రాంతంలో జరగటం వల్ల ఈ సరస్సు నీరు పొంగిపోయింది. ఈ నీరంతా కాస్త మన తీస్తా నదికి సంబంధించిన ఉపనదుల్లోకి వెళ్ళి నీరు కలిసిపోయి తీస్తాలో వరదలు వచ్చేసాయి. అండ్ సిక్కిం లోతట్టు ప్రాంతంలో సిక్కిం ప్రాంతం అంతా బాగా మునిగిపోయింది. దాంతో సిక్కింకి ఇండియన్ మెయిన్ల్యాండ్కి కనెక్షన్ కాస్త తగ్గిపోయిందనమాట. ఆ రూట్స్ కూడా బ్లాక్ అయిపోయాయి. దాంతో సిక్కింలో ప్రజలు అల్లాడుతున్నారు ఈరోజు. అదేవిధంగా అక్కడే ఉన్న ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ మరియు డ్యామ్ చున్థాంగ్ అని చెప్పి, ఈ డ్యాము లేదా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్లో కూడా వాటర్ ఎక్సెస్ అయిపోయి ఆ వాటర్ని కూడా బయటకు వదలాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఒకటేసారి లేక్ బర్స్ట్ అవటం, ఇంకోసారి ఆ వాటర్ అంతా బయటికి రావటం, ఇవన్నీ జరగటం వల్ల సిక్కింలో విపరీతమైన వరదలు వచ్చాయి. చాలామంది చనిపోయారు. తేమతో కూడిన ఋతుపవనాలు మనకి వర్షపాతాన్ని ఇస్తాయి. అయితే ఎక్కడైతే పర్వతాలు ఉంటాయో, పర్వతాలు అంటే చాలా ఎత్తైన పర్వత శ్రేణులు అలా ఉంటాయో, ఇక్కడ హిమాలయ పర్వతాలు, ఈ పర్వతాల ఎత్తుకి ఈ తేమతో కూడిన ఋతుపవనాలు రైజ్ అవుతున్నప్పుడు ఈ వర్షపు బిందువులన్నీ కలిసి పెద్దవిగా మారతాయి. పెద్దవిగా మారి ఒకటేసారి కుంభవృష్టి వర్షం కురిపిస్తాయి అన్నమాట. 1 గంటలోనో 2 గంటలోనో విపరీతమైన వర్షం పడుతుంది. దాన్నే క్లౌడ్ బర్స్ట్ అంటారు, లేదా మేఘ విస్ఫోటం అంటారు. ఎక్కడైతే పర్వత శ్రేణులు ఉంటాయో ఆ టైంలో చాలా హైట్కి లెగుస్తాయి క్యుములోనింబస్ మేఘాలు. ఈ క్యుములోనింబస్ మేఘాలు పైకి లేసినప్పుడు ఈ వర్షపు బిందువులు అన్నీ కలిసి చాలా పెద్ద పెద్ద వర్ష బిందువులా మారి సడన్గా బర్స్ట్ అవుతాయి అన్నమాట. దాన్నే మేఘ విస్ఫోటనం లేదా క్లౌడ్ బర్స్ట్ అంటాము. ఓరోగ్రఫిక్ టెండెన్సీస్తో అంటే పర్వత శ్రేణులు ఓరోగ్రఫిక్ టెండెన్సీస్తో ఎప్పుడైతే ఇవి హైట్కి లెగుస్తాయో ఈ మేఘాలు, ఆ టైంలో ఏమైందంటే ఇవన్నీ కలిసి పెద్ద పెద్ద బిందువులాగా ఫామ్ అయ్యి సడన్గా బర్స్ట్ అవుతాయి అన్నమాట. అది కూడా 1 or 2 అవర్స్లో పెద్ద వర్షం పడుతుంది. దాన్నే క్లౌడ్ బర్స్ట్ అని సింపుల్ లాంగ్వేజ్లో చెప్పొచ్చు. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ క్లౌడ్ బర్స్ట్ మేఘ విస్ఫోటనం డెఫినిషన్ ప్రకారం 1 గంట సమయంలో వితిన్ 20-30 స్క్వేర్ కిలోమీటర్లు 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం పడితే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు, మేఘ విస్ఫోటనం అంటారు. ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది తక్కువ ప్రాంతంలోనే ఒక చిన్న ప్లేస్లో కుంభవృష్టి పడుద్ది అనమాట. ఈ ప్లేస్లో లోనాక్ లేక్ దగ్గర పడింది. సో ఆ లేక్లో ఉన్న వాటరు, ఈ వర్షం నీళ్ళు అంతా బయటకు వచ్చేసేసి ఫస్ట్ ఇవన్నీ వెళ్ళి తీస్తా ఉపనదుల్లో కలిసిపోయాయి. తీస్తా రివర్లో వరదలు వచ్చేసాయి అనమాట. మీరు ఇక్కడ తీస్తా అనేది ఏంటి, బ్రహ్మపుత్రకి ఉపనది అని చెప్పొచ్చు. మనం చూస్తే లాస్ట్ ఇయర్ ఈ మేఘ విస్ఫోటనం క్లౌడ్ బర్స్ట్ ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో కూడా చూడొచ్చు అనమాట. అక్కడ కూడా క్లౌడ్ బర్స్ట్తో చాలా నష్టం జరిగింది. 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం పడితే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు, మేఘ విస్ఫోటనం అంటారు.